very low right now, our family. So It's nice. everything is helping out. Thank you very much. Yeah. L1 జాయిన్ అయ్యారా కృష్ణ గారు? ఈరోజు జాయిన్ అవ్వలేదండి L1, బట్ రేపు నుంచి అది లింకు తెలుగు బ్యాచ్ లోనే ఉన్నారు కదా? తెలుగు బ్యాచ్. నైస్ నైస్. ఓకే. యా, ఓరియంటేషన్ లింక్ పెట్టారండి, చూసుకోండి. తర్వాత ఓకే, షూర్ జాయిన్ అవుతాం రేపు నుంచి. అక్టోబర్ 6 నుంచి క్లాసెస్ స్టార్ట్. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్. రేణుకా గారు ఎలా అనిపిస్తుందండి? యా హాయ్ అండి. యా ఇప్పుడే జాయిన్ అయ్యాను. లాస్ట్ మనం కంటిన్యూస్గా చేస్తున్నాం కదా, ఈ యొక్క మెడిటేషన్ క్లాసెస్ మీకు ఎలా అనిపించినాయి అందరినీ అడుగుతున్నాను. యా అండి, అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో నాకు చేంజ్ కనిపించింది. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసే వర్క్కి సో ఫోకస్ బేస్డ్ అయితే నాకు చేంజెస్ కనిపిస్తున్నాయండి. వెరీ నైస్ అండి. యా యా, ఏదైనా ఒక జ్యోతి గారు మాట్లాడతారండి. అవునండి, ఇందాక నేను మాట్లాడదామనేసరికి అది అన్మ్యూట్ లో పడిపోయింది, నాకు రాలేదు అది. దట్స్ ఓకే, చెప్పండి. అది L1 లో జాయిన్ అయినాయండి, కానీ అది ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ ఓరియంటేషన్ అటెండ్ కాలేకపోయా. అవునా, ఇట్స్ ఓకే. అది మనకి యూట్యూబ్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అది చూస్తున్నాను, సగం చూస్తున్నా. ఇంకా చాలా బాగుంటుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. యా, ఒకసారి మీరు 1 వీక్ అలా కంటిన్యూస్గా వస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా? హెల్ప్ కావాలంటే నేను ఉన్నాను. ఓకేనా? మీరున్నారనే ధైర్యం నిజమే. వెరీ గుడ్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి పంపించినందుకు. వెల్కమ్ అండి. రవళి గారు ఎలా అనిపిస్తుందండి మన 21 days? నాకు అంటే మధ్యలో కపుల్ ఆఫ్ డేస్ మిస్ అయ్యానండి. ఐ విష్ ఐ డెంట్ మిస్ దెమ్. ఐ ట్రైడ్ మై బెస్ట్, కానీ మిస్ అయ్యాను. బట్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అట్లనే యూటిలైజ్ చేసుకోవాల్సింది మీరు. యా, అంటే లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఆ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా టైంలో చాలా టైర్డ్ అయిపోయి అట్లా అయింది. యా, సో యా డెఫినెట్లీ అండి. ఫస్ట్లో అసలు నేను ఒక 10 minutes కంటే ఎక్కువ అయితే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు 30 to 35 minutesకి వచ్చింది. అదే మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉన్నా కదా, ఒక రోజు అయితే అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఫస్ట్లో చాలా నిద్ర వచ్చేసేది అట్లా. యా, ఐ బీన్ సీయింగ్ ఇంప్రూవ్మెంట్స్ అలాట్. యా, వెరీ గుడ్ అండి. యా, సో ఏదైనా కూడా మనకి ఒక 41 days కంటిన్యూస్గా చేసినప్పుడు, ఒక 3 months ఒకే టాస్క్ని మనం కంటిన్యూస్గా చేసినప్పుడు చాలా మార్పులు లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, కానీ బయటికి ఏం కనిపించదు. కళ్ళు మూసుకుంటే ఆలోచిస్తున్నాను, ఇది మనకు వర్కౌట్ కాదు, ఇవన్నీ మన మైండ్ క్రియేట్ చేసే లూప్స్ అన్నమాట. ఇంకా కళ్ళు మూసుకుంటే ప్రాసెస్ జరిగిపోతుంది అని అనేం కాదు. నా బ్రెత్ మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటే లోపల ప్రాసెస్ జరుగుతుంది. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు ఒక రోజు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే నేను చేస్తుంది కరెక్టే. యా, ప్లస్ నేను మీకు చెప్పాను కదా, మా మమ్మీ కూడా ఇదే ఫాలో అవుతున్నారు అండ్ తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాను కదా, సో దాంతో నాకు ఐ ఫెల్ట్ వెరీ మచ్ మోర్ కాన్ఫిడెంట్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, నైస్. మినీషా గారు, అంటే నేను చేస్తున్నాను కానీ మా చిన్న బాబు ఉన్నాడు, సో నాకు సరిగ్గా చేయడానికి అవ్వట్లేదండి. బట్ ట్రై చేస్తున్నారు కదా, వస్తున్నారు రెగ్యులర్ గా, నేను చూస్తున్నాను. అవునవును. నైస్. మంజులా గారు, మంజులా గారు మీరు మాట్లాడతారండి, ఫస్ట్ క్లాస్ నుంచి వస్తూ ఉన్నారు. ఓకే. అరుణ గారు నా ఫస్ట్ నుంచి నా స్టూడెంట్. ఓకే. సింధూర్ మీరు కూడా రెగ్యులర్గా వస్తున్నారు. వాంట్ టు షేర్ ఎనీథింగ్? చాలా థ్యాంక్స్ అండి. అరుణ గారు, యా. L1 అంటే ఏంటి మేడం? L1 అంటే వేరే L1 స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ మొదలైంది మేడం, మన గ్రూప్ లో కూడా పెడుతున్నాను, చూసారా మీరు? చూడలేదు. అయితే నేను ఒకసారి మీతో కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్తాను.
ఫ్రీ ఓకే కోర్స్ అండి. 5 to 6 మంత్స్ ఉంటుంది. ఓకే చాలా బాగుంటుంది. సబ్జెక్ట్ చాలా అంటే మెడిటేషన్ చేపించి మనకి ఏ టైమింగ్స్ మ్యామ్? మీరు ఎక్కడున్నారు మేడం? నేను కెనడాలో ఉన్నాను. ఆ, ఇక్కడ మన 9 to ఇదే టైం 9 ఇదే to టైం. 10:30 PM. ఓకే 1.5 hour. జాయిన్ అవుతాను మ్యామ్. యా, మండే చూడండి. వెన్స్డే. వెరీ నైస్ మేడం. యాక్చువల్లీ ఈ గ్రూప్లో చెప్పడం మంచిది. అది జస్ట్ ఓరియంటేషన్ ఈరోజే స్టార్ట్ అయింది. October 6th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు పంపిస్తాను, ఓకేనా? పంపించండి. ఏది ఉన్నా కూడా పంపించండి మ్యామ్. ఎందుకంటే నాకు మెడిటేషన్ అనేది మీ ద్వారానే నేను చేస్తున్నాను. నైస్. 9 ఎప్పుడు అవుతుందా అని 8:30 నుండే వెయిట్ చేస్తుంటాను అనమాట. 9 ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. ఎక్సలెంట్ మేడం. చాలా థ్యాంక్స్ మ్యామ్. అయ్యో పర్లేదు. మీరు ధ్యాన మార్గంలో ఫాలో అవ్వట్లేదా? మరి దాంట్లో నేను ఎప్పటికప్పుడు పెడుతున్నాను లింక్. ఎక్కడ మ్యామ్? ధ్యాన మార్గంలో ఉన్నారా మేడం మీరు? గ్రూప్. ఉన్నాను, ధ్యాన మార్గంలో ఉన్నాను, కానీ ఎక్కువగా నేను ఇదే చూస్తుంటాను. అవునా, ఓకే. That's fine. నేను పంపిస్తాను. పంపండి. సింధూర్ గారు మీరు థ్యాంక్ యూ. మాట్లాడతారండి. యా అండి. ఫస్ట్ నాది ఇదే ఫస్ట్ టైం మెడిటేషన్ చేయటం. ఫస్ట్లో అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, కానీ డేస్ అవుతున్న కొద్దీ లైక్ 15 నుంచి 30 మినిట్స్ 35 మినిట్స్ దాకా పెరిగింది అనమాట Very good. మెడిటేషన్ చేయటం. అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో అయితే ఐ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ అండి. Very good అండి. యా, యా వెరీ సో నైస్. లాంగ్ టర్మ్ లో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇది. వెరీ గుడ్. సో సార్ నేను అదే చూస్తున్నానండి. అక్టోబర్ మంత్లో కూడా మనము యా కంటిన్యూ చేసుకుందాము క్లాసెస్. ఓకే ఓకే కాకపోతే టైమింగ్స్ మార్నింగ్ పెడదాం అనుకుంటున్నాను. మీకు ఓకే అండి. యా అయితే చూడండి 5:15 to 6 AM. 5:15. సో 45 షూర్. యా minutes. అందరికీ యా వర్క్ ఓకే అయితే అవుతుంది. నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నేను ఫ్లైయర్ పంపిస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా? షూర్ అండి. సుశీల గారు మీరు ఏమైనా మాట్లాడతారండి? యాక్చువల్లీ యా చెప్తాను, నా గురించే చెప్తాను. సరే అండి. నేను చాలా అంటే దో అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నా కూడాను నేను రెగ్యులర్ మెడిటేట్ చేసేదాన్ని కాదు. కానీ ఈ ఇయర్ మీ క్లాస్ ద్వారా నేను డిసైడ్ అయ్యా డైలీ చేయాలి అనేసి. నైస్ అండి. అందుకనే ఇందాక ఒకళ్ళు చెప్తున్నారు కదా, అలాగే డైలీ నేను వెయిట్ చేస్తుంటా ఎప్పుడు 9 అవుతుందా అనేసి. ఎక్సలెంట్. మళ్ళీ ఇంకా అలాగే కంటిన్యూ చేద్దామని కూడాను. వెరీ గుడ్ అండి. అదే టైమింగ్స్ ఒకసారి చూడండి. యా అందరికి మార్నింగ్ అయితే ఇంకా మనం మెల్లిగా టైం కూడా పెంచుకుందాము. సో అందరం కన్వీనియంట్ బట్టి మనం మంచిగా విజ్డమ్ తీసుకుంటూ ఒక్కొక్కరు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ మనం చేద్దాం, ఓకేనా? యా యా అంటే అంటే ఈ ఇయర్ ఇంకా డిసైడ్ అయ్యాను, మీరు ఏ క్లాసు ఏ టైంకి పెట్టినా కూడా జాయిన్ అవ్వాల్సిందే. ఇదేదో 41 డేస్ అయినా ఎన్ని డేస్ అయినా కూడాను జాయిన్ అవుతా. ఎక్సలెంట్ మేడం. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. శ్వేత గారు. హలో అండి. థ్యాంక్ యూ దుర్గా గారు. మీ వల్లనే అసలు మెడిటేషన్ అంటే ఇలా ఉంటుంది, జాయిన్ అవుతే ఇంత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అనేది అవేర్నెస్ వచ్చింది మీ వల్లనే. సో మెనీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్స్. ఈ గ్రూప్ లో కామన్ గ్రూప్స్ లో ఒకసారి ఫ్లైయర్ చూసి నేను వచ్చాను మీది ఒకసారి సత్సంగ్కి. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. సో ఐ సీన్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్, అంటే మీరు అది చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ఎరుకలో ఉండాలి, అది మన మెయిన్ గోల్ అని చెప్పేసి. సో అది దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే కొంచెం డిఫరెన్సెస్ అయితే తెలుస్తున్నాయి పాస్ట్ మీ బిఫోర్ మెడిటేషన్ అండ్ నౌ అనే దానికి చూస్తే చాలా డిఫరెన్సెస్ నాకే తెలుస్తాయి. అంటే మోర్ ఎనర్జెటిక్, ఇంకా అంటే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా తెలుస్తుంది. ఇంకా బెటర్ గా రెస్పాండ్ అవ్వగలుగుతున్నాను. అండ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ కూడా, లైక్ ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్ కి ఐఎమ్ ఏబుల్ టు స్విచ్ ఈజీలీ. ఇది వరకు ఏంటంటే ఒకటి ఏదైనా ఉంటే దానికి స్టక్ అయిపోయేదాన్ని, బట్ నౌ ఐఎమ్ మోర్ ఏబుల్ టు స్విచ్ ఈజీలీ. సో థ్యాంక్స్ టు యూ.
అండ్ వెరీ మీరు షేర్ చేసే టిడ్బిట్స్ కానీ తీసుకొచ్చే మాస్టర్స్ వాళ్ళు షేర్ చేసే విజ్డమ్ అంతా కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో యా మెనీ థ్యాంక్స్ టు యూ అండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. సో ఏంటంటే నా 21 డేస్ ఫ్రీ ఆన్లైన్ బిగినర్స్ అని పెట్టాను కదా. సో ఐ వాంట్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన మనకి ఏంటో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయి కొంతమంది త్వరగా క్యాచ్ చేస్తారు, కొంతమందికి అర్థం కాదు స్టార్టింగ్లో. సో అందుకని నేను మెల్లిగా కొంచెం కొంచెం బేబీకి మనం ఎలా ఫీడింగ్ చేస్తామో అలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మంజులా గారు మీరు మాట్లాడతారండి? ఎస్ మేడం. ప్లీజ్. మేము కొంచెం ఎక్కువసేపు అయితే చేయలేకపోతున్నాను. పర్లేదు, దాంట్లో ఇంట్రెస్ట్ రావడం మొదలైంది. ఇంకోటి దసరా నవరాత్రులు కాబట్టి కొంచెం స్పెండ్ చేయడం కొంచెం టైం అదైపోతుంది. ఇంకోటి నాకు ఇంగ్లీష్తో పాటు తెలుగులో చెప్తే కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉంటది కదా అని అంటే వర్డ్స్ అర్థం కాకపోతున్నాయి అలా. యా మేడం, అదే అది ఇప్పుడు కొంచెం ఒకసారి కొన్ని ఇప్పుడు అందరం తెలుగు వాళ్ళమే తెలుస్తుంది, బట్ స్టార్టింగ్ లో సారీ మ్యామ్, కొంతమంది నేను కూడా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ లో చెప్పేది ఏదో 75% అర్థమైనా తెలుగులో చెప్తే బాగుంటది కదా అని నేను అవును కూడా అవును అనుకుంటాను సార్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. అవును. ఇక్కడ అదే కాకపోతే ఏంటంటే ఇక అందరు ఇంగ్లీష్ వాళ్ళు ఏమో అడగొచ్చా అడగకూడదని నేను ఇన్ని రోజులు అడగలేదు. సారీ మ్యామ్. అంటే అంత అర్థం అవుతుంది, ఏదో మిస్ అవుతున్నామో అన్న ఫీలింగ్ అది మాకు ఏంటంటే హృదయానికి హత్తుకునేటట్టు అర్థంగా అనిపించట్లేదు ఇంగ్లీష్ లో. అదే అలా తెలుగులో అయితే కొంచెం బాగుంటుంది నా ఫీలింగ్ కూడా మ్యామ్. యా సారీ యా పర్వాలేదు మేడం, అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం తమిళియన్స్, హిందీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి జాయిన్ అవుతూ ఉంటారు. సో అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అనేసి మనం ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తున్నాం. బట్ ఏమైనా ఉన్నా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మనం ఫోన్లో కూడా మాట్లాడుకుని డిస్కస్ చేసుకుందాం. అందుకే లాస్ట్ క్లాసెస్ చూస్తే మీరు ఇప్పుడు మనకి మండే వచ్చే మేడం తెలుగులో చెప్తారు. చక్రాస్ గురించి ఒకసారి మనం విపులంగా అర్థం చేసుకుందాము. సెకండ్ బాడీ ఎనర్జీ బాడీ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏం జరుగుతుంది అన్నది మనం ఖచ్చితంగా ఆ సబ్జెక్టు మనకి ఫ్లూట్ లక్ష్మి మేడం అని ఆ మేడం దగ్గర నుంచి మనం విజ్డమ్ తీసుకుందాం మండే రోజు నుంచి. రేపే ఓకే, రేపు ఈ టయానికి మనకి ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికి మీకు చెప్పాలనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టినా కూడా కొంతమంది జాయిన్ అవుతారు. సో అందరికీ ఈ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కంటిన్యూ క్లాసెస్ ఉంటాయా మేడం? యా మేడం, నేను అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నైట్ చెప్పుకుంటున్నాం కదా, అదే మార్నింగ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో 5:50 to 6 AM అని ప్రస్తుతానికి ఫ్లైయర్ తయారు చేస్తున్నాను. సో మన గ్రూప్లో షేర్ చేస్తాను మళ్ళీ 21 డేస్ కంటిన్యూస్గా అక్టోబర్లో. ఓకేనా? తప్పకుండా. ఓకే. అది మార్నింగ్ అయితే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇది ఉంటుంది కదండి, వెన్స్డే 8:30కి ఉంది. సో దాని వల్ల కూడా ఇది మీరు మార్నింగ్ పెడితే కూడా కొంచెం బెనిఫిషియల్ ఉంటుంది ఆ క్లాస్ తీసుకునే వాళ్ళకి, స్పిరిచువల్ టాబ్లెట్స్. ఎస్పెషల్లీ అదే దానికి దీనికి మళ్ళీ క్లాషెస్ రాకూడదని కూడా అనిపించింది మేడం. నేను కూడా అక్కడికి వెళ్ళి క్లాసెస్ చెప్పాలి. సో ఓకే మిస్ అవుతాను అందుకని. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి రేపు వచ్చే లక్ష్మీ మేడం నుంచే ఇప్పుడు మీకు నేను ఎలాగా అందిస్తుంటే మీకు బాగుందో సేమ్ మేడం దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగిందన్నమాట. 25 years మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎన్నో ఫేస్ చేశారు మేడము. ఆ యొక్క సఫరింగ్ నుంచి తను ఎలా బయటపడ్డారు అనేది మనం రేపు క్లాస్లో మనం చక్కగా మాట్లాడుకుందాం. ఓకేనా? యా, చక్కగా మనం మెడిటేషన్ చేసుకుందాము ఆలస్యం చేయకుండా. చక్కగా కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక చిన్న క్వశ్చన్ దుర్గా. చెప్పండి సుశీల గారు. యాక్చువల్లీ ఇవాళ స్పిరిచువల్ టాబ్లెట్ లో కూడాను ఈ క్వశ్చన్ అడిగాను. అంటే ఇది నాకు నా వరకు ఉన్న క్వశ్చన్ ఇది. ఇప్పుడు బుక్స్ చదవాలి అని కదా అన్ని దగ్గరను వింటున్నాము. ఇప్పుడు అంటే మీకు తెలుసు కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ నాకుగానే అర్థం అవుతుంటాయి.
అంటే ఆ హోల్ బుక్‌లో ఏముందో హ్మ్. ఆల్రెడీ నాకు తెలిసుంటుంది. హ్మ్. సో, ఆ బుక్కు వల్ల ఎవరికో ఏదో చెప్పాల్సుంటుంది. అప్పుడు ఆ బుక్ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి చెప్పుంటాను. హుహు. ఓకే. సో, ఇలా అవుతున్నప్పుడు ఇప్పుడు ఈవెన్ ఆథర్స్ కూడాను వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ దీన్ని బట్టి కదా బుక్స్ రాసుంటారు. హ్మ్. హ్మ్. ఒక సత్సంగ్‌లో నేను విన్నది ఒక బుక్ చదివినప్పుడు ఒక రకంగా ఉండే సేమ్ పర్సన్ ఇంకో బుక్ రాసినప్పుడు ఇంకో రకంగా రాశారు అనన్నారు. సో, అక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవ్వమా? కాన్సెప్ట్స్ మీద? కాన్సెప్ట్స్ మీద కన్‌ఫ్యూజ్ అవ్వం మేడం. ఎందుకంటే ఈవెన్ పత్రిజీ సార్ కూడా ఒక బుక్ చదివినప్పుడు అసలు ఏం అర్థం కాలేదంట. అంటే ఆ యొక్క ఆథర్‌కి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ బుక్ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అయినప్పుడు అదే బుక్ మళ్ళీ మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతది. అందుకే మన ఎనర్జీ ఎప్పుడూ తీసుకుంటూ ఇతరుల యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూ కావచ్చు, ఒక రిలేషన్‌షిప్ ఇష్యూ ఎలాగ బయటపడ్డారు? ఏం కాన్సెప్ట్ ఏం యూజ్ చేశారు? అనేది మనం తెలుసుకుంటూ ఉంటామాట. అసలు నాకు ఆ భగవద్గీత చదవాలన్న ఏదో అది నాకు అంటే నాకు ఇంకా అసలు నాకెలా బిలీఫ్ సిస్టమ్ అంటే నాకు అర్థం కాదు. హ్మ్. అదొక అలా అలాంటి స్థితిలో ఉన్నదాన్ని ఆహ్, ఈ యొక్క ఆత్మ అనుభవాలు ఎప్పుడైతే పొందానో యాస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ ఓహ్! నేను బాడీని కాదు, మైండ్‌ని కాదు, నేను ఒక ఆత్మని అన్నప్పుడు ఆ మెడిటేషన్‌లో ఎనర్జీ తీసుకోవటం వల్ల ఏంటో ఆ బుక్కు ఎంతో క్లియర్‌గా, స్పష్టంగా అర్థమవ్వటం మొదలెట్టింది సుశీల గారు. అంటే ఓకే. కన్‌ఫ్యూజన్ అనే స్టేట్ పోతదన్నమాట. మనం ఫ్రీక్వెన్సీ ఎప్పటికప్పుడు ఎదుగుతున్నప్పుడు. నాలెడ్జ్ ఓహ్! తీసుకుంటూ మనం మెడిటేషన్ చేసినప్పుడు మనం ఎప్పుడు ఆ కన్‌ఫ్యూజన్ స్టేటు, డౌటింగ్ స్టేట్ ఎప్పుడు మూలాధార చక్రాకి సంబంధించింది. చాలా లో వైబ్రేషన్‌లో ఉన్నప్పుడే అక్కడుంటాం. అదే ఓకే. ఒక స్టేజ్ మీదకెళ్ళి మాట్లాడుతూ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీసే అప్ అయిపోతూ ఉంటాయి. అంటే ఓకే. విశుద్ధ నేను మాట్లాడుతున్నానంటే ఇప్పుడు స్పష్టంగా ఆ బాడీ మైండ్ కనెక్షన్‌తో మాట్లాడుతున్నానంటే విశుద్ధ లెవెల్‌లో ఉన్నాను. నేను హ్మ్. ఐ యామ్ రెడీ టు గివ్ ద నాలెడ్జ్. నాకెంతో తెలుసో నా ఎక్స్‌పీరియన్స్‌తో అది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అదే నేను మూలాధారలో ఉన్నాననుకో నా మాటలు తడబడిపోతాయి. నా బాడీ మైండ్ కనెక్షన్ ఉండదు. ఫియర్‌తో అవును. ఉంటాను. జనాల్లో అమ్మో! జనాలా వాళ్ళు క్వెషన్ అడిగితే నేనేం చెప్పాలి ఆన్సరు? నాకొచ్చా? నాకసలు అప్పుడు చదివాను. కానీ ఇంకా నాకు డౌటుంది. నేను ఆన్సర్ ఇవ్వగలనా? చూసారా ఇయన్నీ కూడా కింద లో వైబ్రేషన్‌లో లోవర్ చక్రాస్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మాట. మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ వెళ్తామో ఒకటి ధ్యానము, ఒకటి జ్ఞానం 2 పట్టుకొని ఎప్పుడైతే ఈక్వల్‌గా ప్రయాణం చేస్తూ ఉంటామో హ్మ్. చాలా ఈ కన్‌ఫ్యూజన్ అనేదే ఉండదు. చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకా స్పష్టంగా ఉంటది. దాంతో పాటు మన ఆత్మతో కనెక్ట్ అవుతామా, ఇంకా లోపల ఇంట్యూషన్ బాడీ నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ నాలెడ్జ్ కలిపి మనం కొత్తగా క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు మనలోనే ఉన్నారు. మనం పూజిస్తున్నాం దేవుళ్ళ కింద. కానీ ఆళ్ళందరూ లోపలే ఉన్నారు. ఆళ్ళందరిని అవేకెన్ చేయటం అనేది మనం చేయాల్సిన సాధనమాట. అంటే తెలుస్తుందండి. కొంచెం ఈ జర్నీ అలా క్వెషన్ వెళ్తూ ఉండండి. చెప్పండి. చెప్పండి. ఈ క్వెషన్ దేనికొచ్చింది అంటే మీకు అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఈ హ్మ్. 'పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' బుక్‌లో ఏముందో హ్మ్. ప్రతి ఈవెన్ డైలాగ్‌తో సహా నేను వాళ్ళకి చెప్పాను. అదే మేడం. కానీ మీరు ఆ ఇంత బుక్కు జన్మలో మీరు ఆ సబ్జెక్టు అదంతా తీసుకొనున్నారు. అందుకని అలా కనెక్ట్ అయిపోతున్నారు. ఆ బుక్‌లోది ముందే మీకెలా గ్రహించగలిగారు? అదే కదా! మరి. హ్మ్. సో సో హ్మ్. దాన్ని బట్టి స్పష్టంగా మీ లైఫ్‌ని చూస్తేనే అర్థమవుతుంది. వి హావ్ లాట్ చాలా జన్మలు ఎత్తుతున్నాం. యాహ్! నేర్చుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, నేర్చుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే ఓకే. బాడీ వెకేట్ చేశారు అన్నట్టు ఉంటదంతే. పెయిన్ అనేది ఉండదు. ధ్యానంలో ఉంటే ఇంక మీకేం పెయిన్ ఉండదు. మనం సోల్స్ అయినప్పుడు ఒక పర్పస్ హ్మ్. మీద వచ్చాము. ఒక బాడీని సెలెక్ట్ చేసుకున్నాము. పేరెంట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆహ్, ఎదుగుతున్నాము. సోల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్.
ఆ ఎమోషన్స్ అన్నీ ఒక అటాచ్మెంట్ కావచ్చు, ఫియర్ కావచ్చు, అన్నీ అధిగమించుకుంటూ ఆత్మ ఒక పూర్ణాత్మ అవ్వడానికి చూస్తుంది. ఓకే. అది. యాహ్! థ్యాంక్స్ అండి. యాహ్! మీకు కొంచెం కొంచెం ఇంకొక 6 నెలలు అలాగే చేస్తూ వినండి. అన్ని క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ వచ్చేస్తది. మీరింకా ఓకే. అడ్వాన్స్‌డ్ సోల్ ఇంకా త్వరగా సో, ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడికి ఎవరికీ కంపారిజన్ అనేది ఏమీ లేదు. కొంతమందికి ఓహ్! కొంచెం బావుంది అనిపించొచ్చు. కొంతమంది ఇమ్మీడియేట్‌గా ఒక్క సిట్టింగ్, ఒక్క మెడిటేషన్ సెషన్‌లోనే వాళ్ళకి చేంజ్ చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఒస్తాయి. ఇప్పుడు శ్వేత గారున్నారు. ఆవిడ రిలాక్స్ అవుతుంటే 10 మినిట్స్‌కే ఏదో ఒక ప్రపంచానికెళ్ళిపోయినట్టుగా తనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అదంతా ఏంటంటే ఆల్రెడీ ఆత్మ వేరే క్రిత జన్మలో కొన్ని జన్మల నుంచి కొంచెం సాధన చేసుంటది. ఇమ్మీడియేట్‌గా ఈ జన్మ చేయగానే త్వరగా కనెక్ట్ అయిపోతది. కొంతమందికి కొంచెం టైం పడతది. నాకు క్లియర్‌గా అర్థం కావడానికి నాకొక 3 మంత్స్ పట్టింది. కానీ ఫస్ట్ 41 డేస్ ఏదైతే కంటిన్యూస్‌గా చేశానో అప్పుడు మాత్రం ఆహ్, ఒక ఎనర్జీ అంటే కూడా తెలిసేది కాదు. అలాంటిది ఆహ్, ఎనర్జీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలాగా యాక్టివ్‌గా ఉన్నాను. బ్రెయిన్ అలా యాక్టివ్‌గా ఉంది. హే! భలే ఉందే! ఎప్పుడూ లేదు నాకిలాగా అనుభవం అనిపిచ్చింది. ఏం చేస్తున్నా చాలా ఆనందంగా లోపల నుంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడూ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు పొందలేదు. ఇది కదా మనుషులకి కావాల్సింది. దీనికోసమే కదా ఇన్నాళ్ళు మనం ఏదో వెతకాడం, హ్యాపీనెస్ కోసమే కదా మనం ఎంత పాకులాడుతూ సెర్చ్ చేస్తాము అని అనిపించింది. అలా 3 నెలలు చేయగానే అబ్బా! క్లారిటీ వచ్చేసింది. ఓకే. ఐయామ్ నాట్ దిస్ బాడీ. ఈ థాట్‌లన్నీ మనవి గాదు. మనం అలాగ ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలాగ ఆలోచనలు అలవాటు చేసేసుకున్నాం కాబట్టి అయి అలాగొస్తున్నాయి. మన ప్రోగ్రామ్‌ని మనమే చేసుకోవచ్చు. క్రిత జన్మ ఇవన్నీ కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టుకొని వస్తుంది ఆత్మ. ఎందుకంటే ఆ లెసన్స్ ఏం నేర్చుకోలేదు. చూడండి కొంతమంది పుట్టగానే చక్కగా డాన్స్ ఏసేస్తుంటారు, ఆటలు చేసేస్తుంటారు. వాళ్ళకి ఎలా వచ్చింది అంత టాలెంట్? అంత చిన్న పిల్లవాళ్ళకి ఎలా వచ్చింది? జన్మ సంస్కారాలు వాళ్ళు అలాగా తీసుకొస్తారనమాట. ఇవన్నీ స్టార్టింగ్‌లో నిజమా? కాదా? అని ఈ మైండ్ ఎప్పుడు మనకి అలాగా ఒక లాజిక్ మైండ్ ఎప్పుడు వస్తూనే ఉంటది. అప్పుడేం జేయాలి? జస్ట్ సాధన, సాధన. ఈ మూడే కదా! బుక్ చదవండి, సజ్జన సాంగత్యం ఇలాంటి క్లాసెస్ రెగ్యులర్‌గా ఇదొక ఇంకా కంపల్సరీ. జనాలతో కలిసి వాళ్ళ అనుభవం విన్నప్పుడే మాత్రం మీకు ఒక మోటివేషన్ కావచ్చు, ఒక ఇన్‌స్పిరేషన్ కావచ్చు, అన్నీ కూడా వస్తాయి. ఈ సజ్జన సాంగత్యం. ధ్యానం. ధ్యానంలో ఎస్పెషల్లీ గ్రూప్ మెడిటేషన్‌లో ఎక్కువ ధ్యానం, ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ అనేది తీసుకుంటా. త్వరగా థాట్‌లెస్ స్టేట్‌కెళ్తాం. అందరి ఎనర్జీస్ ఒకే కనెక్ట్ అయ్యి. రేకి ఇవన్నీ చూడండి. ఎక్కడో మనిషి ఉంటారు. ఇక్కడ హీలింగ్ చేస్తుంటారు. జస్ట్ థాట్. సెండింగ్ ఎనర్జీ, ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఒక థాట్ ద్వారా రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళకి హీల్ అయిపోతుంది. ఈ రేకి ఇవన్నీ వినుంటారు కదా! ప్రాణిక్ హీలింగ్స్. యాహ్! ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మెడిటేట్. చక్కగా కూర్చుందాం. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. Take a deep breath in. Slowly breathe out. Breathe in. Breathe out. Breathe in. Relax. One more deep inhalation. Exhale. గ్లాసెస్ ఉంటే పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. కంఫర్టబుల్గా కూర్చుందాము. శ్వాసను పట్టుకుందాము. శ్వాస మీద ధ్యాస. పత్రిజీ సార్ ఒక్కటే చెప్పారు. ఆయన మీద కూడా డిపెండ్ అవ్వకుండా మీ శ్వాస ఒకటే గురువు. ఎప్పుడైతే శ్వాసతో ఉంటారో మీరు డైరెక్ట్గా మీ ఆత్మకి క్లోజ్గా దగ్గరికి వెళ్ళిపోతారు. ఆత్మశక్తి మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్.
అది అల్టిమేట్. దేనికి అసలు ఇది రాదు చెయ్యదు అన్నదే లేదు. అద్భుతాలు మీ లైఫ్లో సృష్టించగలుగుతారు. మీ ఆత్మతో కలాలి. ఏవేవో చేయక్కర్లేదు. సింపుల్గా శ్వాస మీద ధ్యాస. ఎందరో మాస్టర్లు ఎంతోమంది భూమి మీదకి వచ్చి నేర్పించి వెళ్ళారు. కానీ ప్రతిసారి వచ్చే మాస్టర్లు అలా సింప్లిఫై చేస్తూ సబ్జెక్ట్ని మనకి ఇంకా ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా మనకి సబ్జెక్ట్ ఇస్తూ వచ్చారు. అందులో ఒక మాస్టర్ మనకు పత్రిజీ గారు. నార్మల్ మనిషి, 35 years నార్మల్ జీవితం గడిపి ఇలాగ సాధన చేసి బుక్కులు చదివి ఎన్లైట్మెంట్ అయ్యి ఎంతో అద్భుతమైన సబ్జెక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఏమి కుంభకాలు చేయక్కలేదు, ఏం ప్రాణాయామాలు చేయక్కలేదు. శ్వాసను పట్టుకుంటే చాలు. దేవుడు మీ లోపలే ఉన్నాడు. బీ విత్ యువర్ బ్రెత్. హాయిగా మీతో మీరు, మీ శ్వాసతో థాట్స్ వస్తుంటే ఒక విట్నెస్ లాగా గమనిస్తూ ఉండండి. ఆ థాట్ మీరు కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది మెంటల్ బాడీ నుంచి వస్తుంది అంతే. ఏం థాట్స్ వచ్చినా సప్రెస్ చేసుకోవద్దండి. జస్ట్ వచ్చిందా, ఒక గెస్ట్ వస్తే మనం ఇలా కూర్చోబెడతాం, అలా ఆ థాట్ని అలా గమనించండి అంతే. బీ విత్ యువర్ బ్రెత్. What a beautiful time, my dear friends. We are practicing meditation together. హాయిగా శ్వాస మీద ధ్యాస. చక్కగా మ్యూజిక్ పెట్టుకుందాం. కంటిన్యూ.
Last 30 seconds, be with your breath. Last 15 seconds. Five seconds. Slowly release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Slowly looking at your palms with a beautiful smile on your face. Thank you so much, my dear friends, for joining today's session. We'll meeting tomorrow, sharp 9 p.m. The special speaker. Okay. Good night. Good night, Andy. Thank you.